ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. చాలామందికి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏ ఏజ్లో స్టార్ట్ చేయాలనేది ఒక ప్రాపర్ క్లారిటీ ఉండదు. కొంతమందికి జాబ్ రాగానే ఇష్టమైన ఫోన్, బైక్ కొనుక్కుందామని కంపల్సరీ అనిపిస్తుంది. బట్ ఇన్వెస్టర్స్ చెప్తున్న నిజాలేంటి? వీలైనంత యంగ్ ఏజ్లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా వీలైనంత ఎర్లీగా మనం రిటైర్ అవ్వచ్చు అంట. ఈ స్టేట్మెంట్ ఎంతవరకు నిజం అనేది మన ఫేవరెట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, చాలామందికి అంటే ముఖ్యంగా యూత్లో జాబ్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. జాబ్ రాగానే ఒక శాలరీకి వాళ్ళు దీన్ని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకోవడం కన్నా కూడా ఎక్స్పెన్సెస్ అనేవి పెంచుకుంటూ ఉంటారు. ఒక మంచి బైక్ తీసుకుందాం, లేదంటే కార్కి ప్లాన్ చేస్తుంటారు. కొంతమంది ఎక్స్పెన్సెస్ మీద ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, కంఫర్ట్స్ చూసుకోవడం. బట్ ఇనిషియల్గా మనం ఇన్వెస్ట్మెంట్స్ మీద ప్లాన్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ చూస్తాం, లేదు ఇన్వెస్ట్మెంట్స్ డిలే చేస్తే ఎటువంటి ఇబ్బందులకు గురవుతాం అంటారు? వినోద్ గారు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ప్రతి ఒక్కరూ చేసుకోవాలి సార్. అది కూడా ఎర్లీ ఎర్నింగ్స్, అంటే జాబ్ వచ్చిన వెంటనే అని అంటారు చేయమని. నేనైతే జాబ్ చేయక ముందు నుంచే చేయాలంటాను. ఓకే, ఎలా చేయాలి? వాళ్ళు పాకెట్ మనీ ఇస్తారు. అదన్నీ 1000 వేసుకున్నా చాలు వాళ్ళకి 50 years టైం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 25 years పర్సన్ తీసుకున్నాం సార్, హూ ఈజ్ ఎర్నింగ్ వెల్, బాగా సంపాదిస్తున్నారు. ఒక రిటైర్మెంట్ అనుకోండి, 25 అంటే 35 years 60 years రిటైర్మెంట్ తీసుకున్నాము. 35 years పర్సన్ ఒక ఎస్ఐపి స్టార్ట్ చేశారు అనుకోండి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎవ్రీ మంత్ రెగ్యులర్గా ఒక అమౌంట్ అనుకుని ఇన్వెస్ట్ చేస్తూ పోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5000 తీసుకుందాం సార్, సిప్ అమౌంట్ 5000 తీసుకుని ఇన్వెస్ట్ చేస్తూ పోతారు. 35 years చేస్తారు. సో ఎందుకంటే ఇప్పుడు 25 years ఏజ్లో యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ మనం చిన్న అమౌంట్ తీసుకుందాం. 5000 అనేది రీజనబుల్ ఫర్ 25 years కిడ్. ఎవరైతే వాళ్ళకి కనీసం నాకు తెలిసి ఒక 40,000 50,000 జీతం ఉంటుంది బయట. సో వాళ్ళు ఒక 5,000 ప్రతి నెల ఎస్ఐపి చేస్తున్నారు, 35 years చేస్తున్నారు. ఓకే, వాళ్ళ రిటర్న్స్ మనం 12% తీసుకుందాం సార్. 12%, 15% కూడా తీసుకోవట్లేదు, 12% తీసుకుందాం. అంటే ఆ కస్టమర్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 21 lakhs అండి. ఓకే, ఆఫ్టర్ 35 years అంటే మెచ్యూరిటీ వాల్యూ ఆయనకు వచ్చేది 3.25 crores. 3,25,00,000 అక్షరాలు. జస్ట్ 5,000 అండి. ఓకేనండి. ఇది దీంట్లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్, వడ్డీ మీద వడ్డీ వస్తుంటుంది. సో దట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాజిక్ అండి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు 10,000 తీసుకుందాం. ఇంకో ఇన్వెస్టరు 25 years ఏజే, బట్ హీఈస్ ఇన్వెస్టింగ్ 10,000 బట్ డిలేడ్ బై 10 years. అంటే 25 yearsకి స్టార్ట్ చేయట్లే, 35 yearsకి ఎస్ఐపి స్టార్ట్ చేశాడు తను. అంటే 10 years డిలే చేశాడు, బట్ అమౌంట్ డబల్ చేశారు. ఆ సిచ్యువేషన్స్లో ఇదే 12% రిటర్న్స్ తీసుకుందాము. 12% తీసుకుందాము అంటే ఆయన ఇన్వెస్ట్ చేసిన ఇయర్స్ ఎన్ని ఇయర్స్? 35 years నుంచి స్టార్ట్ చేశారు కదా, 45, 55, 25 years వరకే ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, ఫస్ట్ పర్సన్ ఏమో 35 years ఇన్వెస్ట్ చేశాడు, 5,000. ఇక్కడ ఏంటి 10,000 25 years సిప్ చేశాడు. ఓకే, 12% ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం. మళ్ళీ ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 30 lakhs. 10,000 చొప్పున వేసుకుంటే 20 సంవత్సరాలకి 30 lakhs. ఓకే, మెచ్యూరిటీ వాల్యూ 1.9 crores. 1.9 ఎక్కడ, 3.25 ఎక్కడ? మీకు అర్థమవుతుందా సార్? ఇక్కడ చూడండి, 5,000లో వేసిన వాళ్ళకి 3.25 వచ్చింది. అదే 10,000 25 years వేసిన వాళ్ళకి ఎంత వచ్చింది? 1.9 వస్తుంది. సో అంటే ఆ 10 years ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల ఆ 10,000 పెంచి ఎక్కువ చేయాల్సి వస్తుంది. అలాగే రేపు ఈ 5,000 10,000 చూసుకుంటే, ఈ డిఫరెన్స్ చూసుకుంటే, ఈ 5,000 చేసే సిప్పు 10,000 చేసే సిప్పు డిఫరెన్స్ చూసుకుంటే 1.35 crore వస్తుంది.
అంటే ఆ 10 సంవత్సరాలు చేయకపోవడం వల్ల 1,35,00,000 నష్టమే కదా ఆయనకి. లేటు నష్టమే కదా. అంటే అది మళ్ళీ ఎప్పుడు కూడా పడతారు అది. ఎందుకంటే మీరు జనరల్గా చూసుకుంటే 35 ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ చేస్తే 45 ఇయర్స్ వచ్చినప్పటికి చాలా రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి, పిల్లలు పెద్ద అయిపోతారు. అంత అమౌంట్లో పెంచుకుని చేయగలరా? చేయలేరు. మీరు జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో సిప్ టాప్అప్, సిప్ స్టెప్అప్ అంటూ ఉంటారు. ఏజ్ పెరుగుతున్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, ఎలా పెంచుకోగలుగుతారు? వెన్ వీఆర్ యంగ్ 25 ఇయర్స్ 35 ఇయర్స్ ఈజ్ ద పీరియడ్, గోల్డెన్ పీరియడ్. ఆ టైంలోనే మీరు ఇన్వెస్ట్మెంట్స్ అగ్రెసివ్గా చేయాలి. కమిట్మెంట్స్ ఉండవు మీకు. లేనప్పుడు ఏమవుతుందంటే ఈ బెటర్ రిటర్న్స్ అనేది మీకు కనబడుతుంది. అండ్ కాస్ట్ ఆఫ్ డిలే వెరీ ఇంపార్టెంట్. ఎంత లేట్గా మీరు స్టార్ట్ చేస్తారో అంత తక్కువ, మీరు ఎంత ఎక్కువ అమౌంట్ సిప్ చేసినా సరే తక్కువ రిటర్న్స్ మీకు కనబడతాయి. కార్పస్ కనబడతాయి. రిటర్న్స్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 12% రిటర్న్, 15%. కార్పస్ తక్కువ కనబడుతుంది. మనం తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ లాభం అనేది, సో ఎక్కువ సమయం ఇచ్చి తక్కువ అమౌంట్తో చేసినా మనకి కార్పస్ అనేది చాలా పెద్దది కనబడుతుంది. మనకి అవసరమైన కార్పస్ కనబడుతుంది ఈజీగా. అంటే అట్ ఈజ్ మనం ఎప్పుడు ఇబ్బంది పడకుండా, అరే ఇంత కట్టేస్తున్నాను, 10,000 20,000 కడుతున్నాను అని ఇబ్బంది పడకుండా మనకు వండర్స్ కనబడతాయి. గ్రేట్ సార్. అండ్ ముఖ్యమైన నేను నేర్చుకున్న పాయింట్ ఈ ఎపిసోడ్ ద్వారా ఏంటి అంటే, టైంకి ఎంత వాల్యూ ఇవ్వాలి. ముఖ్యంగా టైంని మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకోగలిగితే, నేను జస్ట్ ఒక 30 లక్షలతో 3.5 కోట్ల వరకు తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఎన్ని రెట్లు మనం సంపాదిస్తున్నాం అనేది. దాంతోపాటుగా ఒక్కసారి టైం డిలే అయిందంటే మనం అమౌంట్ ఎంత పెంచినా కూడా ఆ టైం నష్టపోయిన అమౌంట్ని అయితే రీచ్ అవ్వలేకపోతున్నాం. సో ఇలాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. మీరు చెప్పినట్టు ఎస్ఐపి అనేది లిటరలీ వెరీ లైక్ అంటే ఎయిత్ వండర్ ఆఫ్ వరల్డ్ అంటూ ఉంటారు. సో ఐ కెన్ సే దోస్ వర్డ్స్ అనమాట. బట్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్, అండ్ వండర్ఫుల్ కాలిక్యులేషన్స్ అనేవి. ఒక మనిషిని నమ్మించడానికి రైట్ ఇన్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంటో, రైట్ కాలిక్యులేషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు చెప్పిన విధంగా, మీరు అడిగిన విధంగా ఎన్నో విషయాలు సార్ క్లారిఫై చేయడం జరిగింది. ఇంకా ఎస్ఐపి మీద కానీ, మ్యూచువల్ ఫండ్స్ మీద కానీ, ఇండెక్స్, ఈటీఎఫ్, అలాగే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మీద మీకు డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, సార్తో మాట్లాడాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా చంద్రశేఖర్ గారితో సంప్రదించవచ్చు. మరీ ముఖ్యంగా ఈ ఛానల్ని మరిన్ని వీడియోస్ కావాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ విరాట్. థ్యాంక్ యూ.